గోదావరికి సంబంధించిన నీళ్ల మీద పరిష్కారం చూపించే విధంగా మొత్తం కేంద్ర ప్రభుత్వం కూడా ఇది రాష్ట్రంలో జరుగుతా ఉన్న అన్యాయాన్ని చూసే విధంగా ఈ నెల మే 16, మే 17, మే 18 తారీఖున కర్నూలులో 3 రోజుల పాటు నిరాహార దీక్ష కూడా చేయబోతున్నాం. సాక్షాత్తు నేనే కూర్చుంటున్నాను. 3 రోజుల పాటు మే 16, మే 17, మే 18 3 రోజులు నేనే నిరాహార దీక్ష కూర్చుంటున్నాను. రాష్ట్రంలో జరుగుతా ఉన్న ఈ పరిస్థితులు కేంద్రం దృష్టికి కూడా పోవాలి, దేశం దృష్టికి కూడా పోవాలి. ఏ రకంగా వీళ్ళు కడతా ఉన్న ప్రాజెక్టులు, ఏ రకంగా వీళ్ళు చేస్తా ఉన్న ప్రాజెక్టుల వల్ల కింద నీళ్లు అందక పరిస్థితి ఏమిటి అన్న సంగతి ఈ పాలకులకు అర్థం కావాలి. ఒకవైపునేమో వీళ్ళకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, మరోవైపునేమో కాంట్రాక్టర్ల కోసం అని చెప్పి ప్రాజెక్టులు విచ్చలవిడిగా కట్టే పరిస్థితి. ఇంతకన్నా దారుణం ఏది ఉండదు అన్న సంగతి కేంద్రానికి తెలియాలి, దేశానికి తెలియాలి. ఈ పాలకుల్లో కూడా పునరాలోచన చేయాలి.